empowered Andhra Pradesh is also a priority. Around 920 crores of You rupees please have conclude. been cleared You may for not police repeat whatever welfare. has been mentioned by. Now, I would also like to conclude saying that our legendary leader, under the legendary leadership of our Honorable Chief Minister and other ministers, our government is not only just progressing, but we are taking leaps and bounds to achieve our vision with a determination and commitment, and I'm sure we'll reach our vision of 2047 Swarna Andhra Pradesh in the near future. Thank you, sir. అంటే కొంతమంది సభ్యులు సూచించారమ్మా ఏంటంటే తెలుగులో మాట్లాడితే చక్కగా ఉంటుందని. సో మీ నియోజకవర్గ ప్రజలకు కూడా మీరేం చెప్పారో అర్థం కావాలి అంటే స్పష్టంగా కొంచెం నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడితే బాగుంటుంది అనేది కోరిక. బట్ కంఫర్ట్ లేకపోతే దట్స్ యువర్ చాయిస్. కానీ వీలైనంత వరకు తెలుగులో మాట్లాడితే మీ నియోజకవర్గ ప్రజలు ఎక్కువ సంతోషిస్తారు. ఆదినారాయణ రెడ్డి గారు కూడా అదే సూచిస్తున్నారు. సో ఇంకా ఈరోజు ఇంకొక భారతీయ జనతా పార్టీ ఈశ్వరరావు గారు, మీరు ఎంత తొందరగా ముగిస్తే అంత తొందరగా అందరూ ఫోన్ చేస్తారు. వాళ్ళు పక్కన లేరు సార్ అధ్యక్ష. 11 మంది వాళ్ళు కూర్చోవాలి సార్ అధ్యక్ష. వాళ్ళు లేరు. నా పక్కన కూర్చుంటే నాకు చాలా అదృష్టం. ఈరోజు సీట్ల కేటాయింపులో నా పక్కనే వచ్చాడు ఆయన నాయకుడు. వాళ్ళు లేరు. కానీ ఆల్ టైం అయినా మాకు ఇవ్వండి అధ్యక్ష. కొన్ని కోరికలు తీరవు. మమ్మల్ని చావు వరకు తీసుకెళ్లారు అధ్యక్ష. వాళ్ళు మమ్మల్ని చావు వరకు తీసుకెళ్లారు. ఈరోజు వచ్చి నా పక్కన కూర్చుంటారేమో ఆశగా చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యానికి అద్దం పడుతుంది అధ్యక్ష ఈ బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి ఆర్థిక విధ్వంసం నుండి బయటపడుతూ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రగతిశీల బడ్జెట్ అధ్యక్ష ఇది. అధ్యక్ష, ప్రముఖ కవి శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ కే ఒన్ని తెచ్చేలా తెలుగు భాష పరిరక్షణకు అభివృద్ధికి బడ్జెట్లో తొలిసారిగా నిధులు కేటాయించడం పట్ల మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా హర్షిస్తున్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తూ అధ్యక్ష, అజరామరమైన ప్రాచీన తెలుగు సాహిత్య సంపదని